ఈనాటి చందుర్తి రుద్రంగి ప్రజా ఆశీర్వాద సభకు పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు, అలాగే బోయిన్పల్లి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి, అలాగే మన వేములవాడ పార్టీ ఇన్ఛార్జి చెలిమెడ లక్ష్మీనరసింహారావు గారికి, వివిధ హోదాలో ఉన్న గౌరవ ఎంపీపీలకు, గౌరవ జడ్పీటీసీలకు, గౌరవ సెస్ డైరెక్టర్లకు, మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, వేదిక ముందున్న మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుండదని మన అందరికీ తెలిసే, ఏది చెప్పుకున్నా గొప్పతనాలు కావు, చేసినవన్నీ కళ్ళ ముందే కనబడుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒక్కటే, మీ అమూల్యమైన ఓటు వేసేటప్పుడు చాలా ఆలోచన చేసి వేయాలి. ఇప్పుడు నాకేమొచ్చింది నాకేం రాలేదు అనేది కాకుండా మీరు ఆలోచన చేసి ఓటు వేసినట్టయితే కూడా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు ఓటేసేటప్పుడు చాలా ఆలోచించాలి. ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఏ ఒక్కటి కూడా మనకు ప్రశ్నించి అక్కడ గలం విప్పి గొంతు విప్పి ప్రశ్నించి ఒక్క పండు కూడా తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని మీరందరూ కూడా ఆలోచన చేయాలి. 5 ఏళ్ల కాలం జిల్లా పరిషత్ కూడా మనకు మొదటి జిల్లాగా సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా ఒక్కసారి కూడా మన జడ్పీ సమావేశం అయితే కూడా 5 ఏళ్లలో కూడా ఒక్క సమావేశానికి హాజరు కాలేదు. మీ పరిస్థితులు ఏంటి, మీ ప్రాంతం ఎలా అభివృద్ధి అయింది, మీకేం ఫండ్ వస్తున్నాయి, మీకేం వస్తలేవు అని ఒక్కసారి కూడా జిల్లా పరిషత్ కు అటెండ్ కాకుండా, ఆలోచన చేయకుండా మీకేమొస్తున్నాయి అని మమ్మల్ని ఒక్కసారి కూడా వచ్చి అడగలేదు. కాబట్టి మనకు అడిగే నాయకుడు, గలం విప్పే నాయకుడు, మంచి విద్యావంతుడు కాబట్టి మన ప్రాంతానికి అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. కాబట్టి ఇవాళ మీ అమూల్యమైన ఓటును ఆలోచించి కారు గుర్తు పైన వేయాలి. మే 13 నాడు మంచి మెజార్టీ ఇవ్వాలి. ఈ ప్రాంతం అంతా కూడా మంచి మెజార్టీ ఇచ్చినట్టయితే కూడా మా ప్రజాప్రతినిధులకు కూడా అక్కడ మన ఎంపీ అభ్యర్థి దగ్గర కూడా మేము కొట్లాడి తీసుకొచ్చి మా ప్రాంతానికి ఇది కావాలన్నా అని మేము కూడా అడగడానికి స్వతంత్రం ఉంటది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా మా అక్క చెల్లెండ్లు అన్నదమ్ములందరూ కూడా ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటును కారు గుర్తు మీద వేసి మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ అందరికి తెలిసే ఉంటది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అక్క చెల్లెండ్లకు అన్నదమ్ములందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ.